బాలకృష్ణ కెరీర్లో ల్యాండ్ మార్క్ సినిమాలో ఆదిత్య 369ది ప్రత్యేక స్థానం. ఎప్పుడో 34 ఏళ్ల క్రితం టెక్నాలజీ అంతటా అందుబాటులో లేని టైంలో దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు సృష్టించిన ఈ మాయాజాలం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కమర్షియల్గా రికార్డులు బద్దలు కొట్టలేదు కానీ ఆబాల గోపాలాన్ని అలరించిన మూవీగా కలకాలం నిలిచిపోయింది. ఇటీవలే సరికొత్త 4K ప్రింట్తో రిలీజ్ చేస్తే వసూళ్లు పెద్దగా రాలేదు కానీ చూసిన ఆడియన్స్ మాత్రం సరికొత్త అనుభూతిని పొందారు. ఇదంతా పక్కన పెడితే ఎప్పటినుంచో ఆదిత్య 369 సీక్వెల్ తీయాలనేది బాలకృష్ణ లక్ష్యం. ఇప్పుడు దాన్ని తీర్చుకునే దిశగా అడుగు పెడుతున్నాయని ఫిలిం నగర్ టాక్. దీని బాధ్యతలు దర్శకుడు క్రిష్కు అప్పజెప్పారనేది కొన్ని వారాల క్రితమే వచ్చిన లీక్. ఆదిత్య 999 మ్యాక్స్ టైటిల్తో బాలకృష్ణ స్వయంగా ఒక కథను సిద్ధం చేసుకున్నారు. అందులో మోక్షజ్ఞ కూడా ఉన్నాడు. సోలో హీరోగా డెబ్యూ తర్వాత ఒంటరిగా సినిమాలు చేయించడానికి బాలయ్య ఫిక్స్ అయ్యారట. తండ్రి ఎన్టీఆర్ తన విషయంలో పాటించిన పద్ధతినే ఇప్పుడు బాలకృష్ణ మోక్షజ్ఞ అనుసరించబోతున్నారు. సైన్స్ ఫిక్షన్ కాబట్టి పాత్ర పర్ఫార్మెన్స్ పరంగా బోలెడు స్కోప్ దక్కుతుంది. ఇంకో విశేషం ఏంటంటే ఆదిత్య 999లో బాలయ్య 3 పాత్రలు చేయనున్నట్లు సమాచారం. గతంలో అధినాయకుడుగా వచ్చింది కానీ ఆశించిన ఫలితం అందుకోలేదు. అది రెగ్యులర్ మాస్ మూవీ కనుక జనాలకు చేరలేదు. కానీ ఆదిత్య 999 అలా కాదట. మరోసారి శ్రీకృష్ణ దేవరాయలుగా బాలకృష్ణ మెరవొచ్చని అంటున్నారు. ఇంకో 2 క్యారెక్టర్లు ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈసారి టైం మెషిన్లో ఏకంగా ద్వాపర త్రేతా యుగాలకు తీసుకెళ్లి ఊహకందని ట్విస్టులతో ఉక్కిరి బిక్కిరి చేస్తారని ఇన్సైడ్ టాక్. ఘాటి రిలీజ్ అయ్యాక క్రిష్ ఈ పనులు మొదలు పెట్టబోతున్నాడు. ప్రారంభం కావడానికి కొంచెం టైం పట్టేలా ఉంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 చేస్తున్నారు. ఇది సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే డైరెక్టర్ గోపీచంద్ మల్లేనుతో ఓ మూవీ చేయనున్నారు. అంతేకాదు తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది. ఆ ప్రాజెక్ట్ ఏదో కాదు ఆదిత్య 999. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ఆదిత్య 369 సీక్వెల్గా ఆదిత్య 999ను రూపొందించాలని బాలకృష్ణ ఎప్పటినుంచో అనుకుంటున్నారు. కథ సిద్ధంగా ఉందని తానే దర్శకత్వం వహిస్తానని గతంలో ప్రకటించారు. అలాగే ఈ చిత్రంలో తన కుమారుడు మోక్షజ్ఞ కూడా నటిస్తాడని తెలిపారు. అయితే పలు కారణాల వల్ల ఆదిత్య 999 ఆలస్యం అవుతూ వస్తుంది. నటుడిగా, ఎమ్మెల్యేగా, బసవతారకం హాస్పిటల్ చైర్మన్గా ఫుల్ బిజీగా ఉన్న బాలయ్యకు దర్శకుడిగా సినిమా చేసే సమయం దొరకడం అంత తేలిక కాదు. అందుకే కొంతకాలం ఆదిత్య 999 ఊసులేదు. అలాంటిది ఇప్పుడు అనూహ్యంగా ఆదిత్య 999 మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్కి క్రిష్ దర్శకత్వం వహిస్తారని, ఈ సినిమాలో బాలయ్యతో కలిసి మోక్షజ్ఞ స్క్రీన్ షేర్ చేసుకున్నాడని వినికిడి. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.